అంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేశాను మ్యామ్. బట్ ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఎగ్జామ్. నాకు అంత అవగాహన లేదు అసలు ఎలాగుంటుంది, మెయిన్స్ అంటే ఏంటి కూడా తెలీదు. సో ఐ జస్ట్ అటెంప్టెడ్ ఇట్ టు అండర్స్టాండ్. ఎక్కువ చదవలేదు కూడా. బట్ సెకండ్ టైం ఐ టుక్ గుడ్ ఎనఫ్ కోచింగ్. ఆన్లైన్ కొంచెం హెల్ప్ తీసుకున్నాను. ఆ తర్వాత లాట్ ఆఫ్ బుక్స్ చదివాను. ఇంప్రూవ్ అయింది మార్క్స్, బట్ నాట్ ఎనఫ్. థర్డ్ అటెంప్ట్ బాలలత మేడం దగ్గరకు వచ్చాను. అగైన్ ఐ టుక్ మై స్కోర్ ఇంప్రూవ్డ్. అండ్ నౌ ఐఎమ్ హియర్. బాలలత గారి జర్నీ కూడా వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. మ్యామ్ ఇస్ లైక్ మై ఐడల్. అంటే ఆవిడ్ని చూసి నాకు ధైర్యం వస్తూ ఉంటుంది. లైక్ ఆవిడ్ని చూసి ఐ కెన్ ఆల్సో డూ ఇట్, వై నాట్ కదా. చాలా మందికి రోల్ మోడల్ ఆవిడ. ఎస్ మ్యామ్. యా, ఎందుకంటే ఒక పర్టికులర్ థింగ్ లో మనం అనుకుంటాం ఏమీ సాధించలేమేమో ఇలాంటి పరిస్థితుల్లో అనుకుంటాం. బట్ మీలాంటి వాళ్ళని, బాలలత గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా కదా, ఇది కదా, ఏది ఏమైనా లైఫ్ లో సాధించాలి అని ఒక గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు అని. నిజంగా మీలో నాకు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఏమడిగారు మిమ్మల్ని? ఇంటర్వ్యూలో నాకు మోస్ట్లీ రిలీజియస్ టూరిజం మీద వచ్చింది మ్యామ్. అంటే నా ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి. సో తిరుపతి దేవస్థానం మీద అడుగుతా. అప్పుడే రామ్ మందిర్ రీసెంట్ ఇనాగ్రేట్ అయింది, January 29th నా ఇంటర్వ్యూ. సో హౌ రిలీజియస్ టూరిజం క్యాన్ ప్రొపెల్ ఇండియా ఫార్వర్డ్ కొంచెం ఎకానమికలీ, దాని గురించి. ఆ తర్వాత ఫ్రీబీస్ గురించి వచ్చింది మ్యామ్. అండ్ నా హాబీ వచ్చి ఐ హావ్ రిటన్ రీడింగ్ ఇండియన్ మైథాలజీ. సో దాంట్లో ద ఫండమెంటల్ క్వశ్చన్ ఆఫ్ మహాభారత న్యాయ నియం మీద అడిగారు మ్యామ్. డిఫరెన్స్ ఏంటి? సో పెద్ద టఫ్ ఏం జరగలేదని అనుకోవచ్చా ఇంటర్వ్యూలో? ఇట్ వాజ్ మల్టీ డైమెన్షనల్ మ్యామ్. అంటే ఈజీ కాదు, అలానే ఎక్స్ట్రీమ్లీ టఫ్ కూడా కాదు. ఆప్షనల్ ఏం తీసుకున్నారు మీరు? నాది మ్యాథమెటిక్స్ మ్యామ్. ఓ మై గాడ్, అందరూ భయపడే సబ్జెక్ట్ అది జనరలీ. నన్ను కూడా భయపెట్టింది. అంతేనా? అంటే మ్యామ్ ఏమనలేదా ఆప్షనల్ మ్యాథ్స్ ఎందుకు తీసుకున్నావు, వై కాంట్ యూ చేంజ్ సమ్ అదర్? అంటే నేను అప్పటికి తీసేసుకున్నాను. ఐ ఆల్వేస్ వెంట్ టు మ్యామ్ ఆఫ్టర్ రైటింగ్ మై ప్రిలిమ్స్. సో అప్పటికి లాక్ అయిపోతుంది. కరెక్ట్. బట్ ఇక్కడ అనలాగ్ ఐఎస్ అకాడమీలో శ్రీకాంత్ సార్ ఈసారి నాకు గైడ్ చేశారు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో దట్ హెల్ప్ మీ అలాట్. అయితే బేసిక్గా ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పాను విన్నాను. ఎస్ మ్యామ్. అంటే నాకు ఒకటే ఆశ్చర్యం అనిపిస్తుంది, అంటే ఏమి ఇన్స్పిరేషన్ తోటి, ఎవరి ఇన్స్పిరేషన్ తో మీరు యూపీఎస్సీ సైడ్ వచ్చారనేది? అది మా స్వామి గారే మ్యామ్. అంటే చెప్పాను కదా మ్యామ్, వెన్ ఐ వాస్ హ్యావింగ్ అ క్వశ్చన్ వాట్ పార్ట్ టు చూస్, మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకున్నా లేకపోతే షుడ్ ఐ టేక్ అప్ అ న్యూ కోర్స్ అన్నప్పుడు, లేదు ఐఏఎస్ చే బాగుంటుంది, యూ కెన్ డూ బీ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ, సమ్ టైమ్స్ యూ నీడ్ టు గివ్ బ్యాక్. ట్రూ. ఎస్ మ్యామ్. సో 887. ఎస్ మ్యామ్. సో ఈ ర్యాంక్ ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం అంటే కేటగిరీ ఏమైనా ఉందండి? పీడబ్ల్యూబీడీ ఉంది మ్యామ్. ఓకే. ఏమొస్తుందని అనుకుంటున్నారు? తెలీదు మ్యామ్. ఇట్స్ యూ కాంట్ ప్రెడిక్ట్ ఇన్ హియర్. ట్రూ. అంటే మీ మనసులో ఉన్నది ఇది రావచ్చేమో అని అనుకున్నది? తెలియదు మ్యామ్, సీరియస్లీ తెలియదు. ఏది వచ్చినా ఐఎమ్ హ్యాపీ దిస్ టైమ్, అట్లీస్ట్ కమ్ దిస్ ఫార్. ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కదా, ఇస్తారా? దీంతో సాటిస్ఫై అయిపోతారు? లేదు మ్యామ్, ష్యూర్ మ్యామ్. సీరియస్లీ? ఎస్ మ్యామ్. అటెంప్ట్స్ ఆపనంటున్నారు చూడండి. దిస్ ఇస్ వాట్. ఒక్కసారి యూపీఎస్సీ పిచ్చి కనుక మైండ్కి ఎక్కితే అలాగే ఉంటుందా? గోల్ రీచ్ అవ్వాలి కదా మ్యామ్. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తారా? ఎస్ మ్యామ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్. బాలలత గారు ఏమన్నారు వెళ్ళిన తర్వాత? మేడం చాలా ఎమోషనల్ అయిపోయారు. షీ వాజ్ లైక్ ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ యూ అని అన్నారు. అండ్ షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎస్టర్డే. నాకు చాలా సంతోషం అనిపించింది దట్ షీ వాజ్ బీయింగ్ సో అంటే ఆవిడ నా సక్సెస్లో చాలా సంతృప్తి పొందారు. షీ సెడ్ దట్ షీ వాజ్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దట్ మేడ్ మై డే. మ్యామ్ అన్నప్పుడు సేమ్ నాలానే మ్యామ్ అంటే నేనేమనుకున్నా, ఆ థాట్ ప్రాసెస్ అలా ఉందేమో, అదే పట్టుదల దీంతో ఉన్నారేమో అని అనుకున్నా. బట్ నాకు ఇదేం తెలియదు. తర్వాత నేను ఇది ఇలా జరిగిందని చెప్పగానే నిజంగా చాలా షాకింగ్ అనిపించింది నాకు యాక్చువల్లీ. రైట్. అలాగే హనిత గారి పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 2024 ప్రిలిమ్స్ మనకి హార్డ్లీ 1.5 month ఎంతో ఉంది, మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ 1 month ఏమో. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే 4 ఏళ్ళు దీని మీద మీరు ఎఫర్ట్ పెట్టారు అండ్ అనదర్ అటెంప్ట్స్ కూడా మీరు అటెంప్ట్ చేస్తానంటున్నారు గోల్ రీచ్ అయ్యేంత. అంటే నేను అనుకునేది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ జర్నలిస్ట్, చాలా మంది ఇంటర్వ్యూస్ తర్వాత ఒక స్కెడ్యూల్ వేసుకుంటాం దీని ప్రకారం మనం చదవాలి అని. బట్ దాన్ని ఫాలో అవడం అంత ఈజీగా అయిన విషయం కాదు. పొద్దున్న నిద్ర లేవడం దగ్గర నుంచి
రాత్రి పడుకునేంత వరకు మన మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్తో సహా ఎంతో స్టబ్బన్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే? మనిషికి సాధ్యం కానిది ఏం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్ ఏమన్నా సాధించగలరు. సో అదవుతుంది మ్యామ్. మీ స్కెడ్యూల్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎన్నాస్ చదివారు అంటే ఏం చెప్తారు? ఎన్నాస్ అంటే ఏం ఉండదు మ్యామ్. నేను ఆ రోజు ఈ టాపిక్ అని అనుకుంటాను, ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలనుకుంటాను, అండ్ సో మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటాను. వన్స్ ఐమ్ డన్ ఇట్ విత్ ఇట్ ఆ రోజుతో స్కెడ్యూల్ అయిపోతుంది మ్యామ్. సో అది ఎంతసేపు పడితే అంతసేపు ఉంటుంది. రైట్. చాలా మంది అనేది ఏంటంటే నైట్ బర్డ్స్ కొంతమంది ఉంటారు, ఎర్లీ మార్నింగ్ చదివితే ఎక్కువ మెమరీ ఉంటుంది అని చెప్పి. మీ విషయంలో మీరు ఏది ఫాలో అయ్యారు? ఎర్లీ మార్నింగ్. అవునా? అమ్మ చెప్తే ఫాలో అయ్యారా, లేకపోతే మీ అంతటి మీరే అనుకున్నారా? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మ్యామ్. మా ఇంట్లో అందరూ ది రైజ్ ఎర్లీ, సో దట్ బికేమ్ అ హ్యాబిట్. మీ ఉద్దేశ ప్రకారం ఈ 4 attempts లో మీరు నేర్చుకున్నది ఏంటి? ఎక్కడ మీరు లాగున్నారని అనిపించింది? నాకు మోస్ట్లీ మెయిన్స్ మ్యామ్. ఆన్సర్ రైటింగ్ ఏం నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఉన్నా ఏమి రాయాలి, ఎలా రాయాలి అన్నది తెలీదు. ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత థింగ్స్ మూవ్ ఫాస్ట్. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. Yes. కొంతమంది డయాగ్రామ్స్ వేస్తారు, కొంతమంది డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. Yes. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రజెంట్ చేస్తారు మెయిన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను ఏం ఆలోచిస్తున్నానో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ పాయింటర్స్. ఆ తర్వాత కొన్నిసార్లు వెరీ స్మాల్ సింపుల్ డయాగ్రామ్స్ వేసి కంక్లూడ్ చేస్తాను మ్యామ్, సో దట్ ఇట్ సమ్స్ అప్ వాట్ ది ఆన్సర్ ఇస్. అప్పుడప్పుడు ఫ్యూ కోట్స్ ఇన్ ద కంక్లూజన్. అంతే మ్యామ్. రైట్. సో అల్టిమేట్లీ ఈ జర్నీలో, ఈ 4 years జర్నీలో మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు, మిగతా అటెంప్ట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అన్నారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ ఇట్. నెక్స్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న ర్యాంక్ వచ్చాక మళ్ళీ నేను ఇంకొక ఎంట్రీ చేస్తాను డెఫినెట్లీ. అయితే ఈ 4 years జర్నీలో నిజంగా కూడా మీరు మీకంటూ ఒక రిలాక్సేషన్ టైం కానీ లేదా రిఫ్రెష్ అవ్వాలనే పాయింట్లో మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఐ రీస్టార్టెడ్ లెర్నింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ మ్యామ్. సో సంగీతం నేర్చుకుంటున్నాను. అండ్ పాడుతున్నప్పుడు నాకు చాలా కామ్ చేసేది. అండ్ ఓవరాల్గా ఇట్ మేడ్ మీ స్టడీ బెటర్ ఆల్సో. స్ట్రెస్ తగ్గడం వల్లను ఆ తర్వాత రిలాక్సింగ్ కూడా. మా కోసం నేర్చుకున్నది ఒక చిన్నది. నేను ఇంకా వెరీ బిగినింగ్ లో ఉన్నారు. ఓకే. బట్ బై ప్రాబబ్లీ ఇఫ్ ఐ క్లియర్ నెక్స్ట్ టైం ష్యూర్లీ. అఫ్ కోర్స్ నాకు నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారని. సో పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. మీకు ట్రైన్ పర్టికులర్ టైం ఉందని నాకు తెలుసు, సో అందుకని ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఒక 5 నిమిషాలు అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను. Sure. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. Thank you.